దేవుడు ఆయన ఉన్నాడు అనే నమ్మకం మనలో కలుగు చేయాలని అంటే, ఉదాహరణకి దేవుడు ప్రత్యక్షం అయ్యాడు అనుకోండి, మనం నమ్మతామా నమ్మమా? అంతలో మాత్రం కష్టాలే పెట్టాలి దేవుడా? దేవుడు ఏదైనా అద్భుతం చేశాడు అనుకోండి, అప్పుడు కూడా దేవుడి మీద నమ్మకం వస్తుందా రాదా? ఖచ్చితంగా నమ్మకం వస్తుంది. దేవుడు మనం చేసే పనిని ఆశీర్వదించాడు అనుకోండి, అప్పుడు కూడా మనకు నమ్మకం వస్తుంది. కానీ దేవుడు ఈ మార్గాలను ఎన్నుకోకుండా ఆయన ఏ మార్గాన్ని ఎన్నుకుంటున్నాడంటే, కష్టాలతో వచ్చే విశ్వాసాన్ని ఆయన ఎన్నుకుంటా ఉన్నాడు. మిగిలినవి కూడా ఆయన చేస్తాడు, ప్రత్యక్షం అవుతాడు, ఆశీర్వాదం ఇస్తాడు, తర్వాత మిగిలిన చేయాల్సిన అద్భుతాలన్నీ ఆయన చేస్తాడు. కానీ ఆయన ఫేవరెట్ విధానం ఏంటంటే, కష్టాల్లో మనుషులను తీసుకుని వెళ్ళి ఆ కష్టాల్లో ఆయన ఉన్నాను అనే నమ్మకాన్ని తెలియజేయడం అనమాట. మీరు మంచి పరిస్థితిలో ఉన్నప్పుడు మీ చుట్టుపక్కల ఎంతమంది మనుషులన్నా ఉంటారు, అవునా కదా? కానీ మీకు ఒకసారి కష్టాలు వచ్చినప్పుడు, ఏదన్నా మీరు కొన్ని మాటలు మాట్లాడినప్పుడు ఏమవుద్దంటే, మీ చుట్టుపక్కల ఉండేటువంటి బంధువులన్నా సరే, మీ ఫ్రెండ్స్ అన్నా సరే మిమ్మల్ని వదిలేస్తారు. అంటే మీ ఫ్రెండ్స్ అన్నా సరే, మీ బంధువులన్నా సరే, వాళ్ళు నమ్మకస్తులా కాదా అని ఎప్పుడు తెలిసింది మీకు? యేసుప్రభు దగ్గరకు కూడా చాలామంది వచ్చారు. యేసుప్రభు కూడా వాళ్ళందరికీ చాలా దీవెనలు, ఆశీర్వాదాలన్నీ ఇవ్వగలడు. అయితే వచ్చే వాళ్ళందరిలో నిజంగా ఆయన్ని నమ్ముతున్నారా? ఎప్పుడు తెలుస్తుంది? వాళ్ళకి ఆశీర్వాదాలు ఇస్తేనే తెలియదు, వాళ్ళకి అద్భుతాలు చేస్తేనే తెలియదు, వాళ్ళకి దేవుడు ప్రత్యక్షం అయితేనే తెలియదు. దేవుడు కష్టాలు రప్పించినప్పుడే ఎంతమంది ఆయనతో పాటు ఉండడానికి, ఆయనతో పాటు నిలిచి ఉండడానికి ఇష్టపడతారు. అప్పుడే నిజమైనటువంటి విశ్వాసం అనేటువంటిది బయటపడుతుంది. అప్పుడే విశ్వాసం అనేది చిగురిస్తుంది అనమాట. చాలాసార్లు ఒకవేళ కష్టాలు లేకపోతే మనలో విశ్వాసం ఉంది అని కొన్నిసార్లు మనం భ్రమపడతా ఉంటాం. కష్టాలు ఏం చేస్తాయంటే, మనలో ఎంత విశ్వాసం ఉంది అనేది మనకు తెలియజేస్తాయి అన్నమాట. ఉదాహరణకి మనం ఎక్సర్సైజ్ చేస్తూ ఉన్నాం అనుకోండి, కండలు పెరగాలంటే ప్రోటీన్ తినాలి. ఏం తినాలి? అది ప్రోటీన్ వల్లే మన కండరాలన్నీ కూడా తయారవుతాయి అన్నమాట. ఇప్పుడు కేవలం ఆహారం ద్వారా మాత్రమే మనం ప్రోటీన్ తింటే మన శరీరంలో కండరాలు పెరగవు. శరీరంలో కండరాలు పెరగాలంటే ఏం చేయాలంటే ఎక్సర్సైజ్ చేయాలి. ఏం చేయాలి? దేవుని యొక్క వాక్యం అనేటువంటిది ఎటువంటిదంటే ప్రోటీన్ లాంటిది. ఎటువంటిది అంటే, మనం తినే ఆహారంలో ఉండేటువంటి శక్తి లాంటిది నేను చెప్పే వాక్యం. కానీ ఈ యొక్క వాక్యం చెప్పినంత మాత్రాన, ఈ యొక్క వాక్యం విన్నంత మాత్రాన మీలో విశ్వాసం పెరగదు. ఎప్పుడు మీలో విశ్వాసం పెరగద్దనంటే, మీ కండకి రెసిస్టెన్స్ రావాలన్నమాట. మీ చేతి మజిల్స్ని సవాలు చేసే విధంగా కొంత బరువు కానీ పెట్టినట్లయితే, అప్పుడు ఆ బరువు గుండా వెళ్ళినప్పుడు మీ చేతిలో ఉండేటువంటి మజిల్స్ అన్నీ కూడా పెరుగుతాయి. కేవలం మీరు తినే ఆహారం వల్ల మీ చేతి కండరాలు అనేటువంటివి బలపడవు. మీ కండరాలు బాగా బలపడాలన్నా ఏం చేయాలంటే, మీకున్నటువంటి కండకి పరీక్ష జరగాలి. మీకున్న కండకి పరీక్ష జరిగినప్పుడు దానికి విరుద్ధంగా లేకపోతే దానికి వ్యతిరేకంగా కొంత శక్తి పనిచేసినప్పుడు అప్పుడు కండ అనేది పెరగద్దు అనమాట. అలాగే మనిషి జీవితంలో కూడా విశ్వాసం ఏంటది? విశ్వాసం అనేది కూడా ఎట్లా మొలసద్దనంటే, విశ్వాసానికి వ్యతిరేకంగా ఉండేటువంటి పరిస్థితులు రప్పించినప్పుడు, ఎప్పుడు విశ్వాసానికి వ్యతిరేకంగా ఉండేటువంటి పరిస్థితులు రప్పించినప్పుడు అప్పుడు నిజంగా మనలో విశ్వాసం అనేటువంటిది పెరుగుతుంది. రెండోది, దేవుడికి కష్టాల ద్వారా వచ్చేదే ఫేవరెట్ విధానం. ఎందుకని ఫేవరెట్ విధానం అని అంటే, కష్టాల్లో నేర్చుకున్నది ఏదన్నా సరే చిరకాలం గుర్తుంటుంది. ఎంతకాలం గుర్తుంటుంది? చాలా కాలం గుర్తుంటుంది. ఒకసారి మా ఇంగ్లీష్ మేడం ఆమె పాఠాలు చెప్తా ఒక ఇంగ్లీష్ పదానికి అర్థం అడిగింది. ఆ ఇంగ్లీష్ పదానికి అర్థం క్లాసులో ఉన్న వాళ్ళకి ఎవరికి తెలియదు, ఆమెకు తెలుసు. కానీ ఆమె ఏం చేసిందనంటే, వెంటనే ఆ ఇంగ్లీష్ పదానికి ఇది అర్థం అని చెప్పకుండా, మీరు ఇంటికి వెళ్ళి డిక్షనరీ తీసుకొని ఓపెన్ చేసుకొని చదవండి రా, అప్పుడు తెలుసద్దు మీకు అని చెప్పి చెప్పింది. ఎందుకని ఆమె ఆ విధంగా చెప్పిందనంటే, సులభంగా నేను కానీ చెప్పేసేస్తే ఆ పదానికి అర్థమని మీరు మరుక్షణమే మర్చిపోతారు. కానీ మీరు కష్టపడి ఏదన్నా ఒక పదానికి అర్థం ఇదని నేర్చుకున్నారంటే దాన్ని మీరు మర్చిపోలేరు, అంత సులభంగా పోగొట్టుకోలేరు. సులభంగా మీకు డబ్బులు ఇచ్చేస్తే దాని విలువ మీకు తెలియదు. మీరు కష్టపడి సంపాదించుకుంటేనే ఆ డబ్బు యొక్క విలువ తెలుస్తుంది. అలాగే విశ్వాసం యొక్క విలువ కూడా, విశ్వాసం ఎంతది అని మనకి ఎట్లా తెలుస్తుంది అంటే, విశ్వాసాన్ని కూడా వీటిల్లాగే చీప్గా చూస్తాం. విశ్వాసాన్ని కూడా కష్టాల్లో నేర్చుకున్నట్లయితే అప్పుడు ఆ విశ్వాసం ఎప్పటికీ పోదు. ఆ విశ్వాసం ఎప్పటికీ నిలిచి ఉంటుందన్నమాట విశ్వాసం. కాబట్టి దేవుడు ఏం చేస్తాడంటే, కష్టాల్లో మనకు విశ్వాసాన్ని నేర్పించాలనుకుంటాడు. ఎందుకని? ఒక్కసారి నేర్చుకున్న ఆ పాఠం, కష్టాల్లో నేర్చుకున్న పాఠం ఇక మళ్ళీ మళ్ళీ మర్చిపోవడం అనేటువంటిది ఉండదు. కాబట్టి కష్టాల ద్వారానే దేవుడు ఈ పాఠాలన్నీ కూడా నేర్పిస్తూ ఉంటాడు. ఇప్పుడు ఇశ్రాయేలీయుల ప్రజలకు కూడా సేమ్ ఇదే విధంగానే ఆయన పాఠాలు నేర్పించాలనుకున్నాడు. ఎట్లా నేర్పించాలనుకున్నాడంటే, ఇదే విధమైనటువంటి కష్టాల ద్వారానే ఆయన నేర్పించాడు. ఉదాహరణకి ఇశ్రాయేలీయుల ప్రజలకి అద్భుతాలు చేశాడు, అవునా కదా? ఇశ్రాయేలీయుల ప్రజలు ఐగుప్తులో ఉన్నప్పుడు
వాళ్ళని ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చేశాడని చెప్పి, తర్వాత నీళ్ళని రక్తంగా మార్చాడని చెప్పి, తెగుళ్ళు రప్పించాడు, వడగండ్లు కురిపించాడు. ఇవన్నీ కూడా వాళ్ళు చాలా అద్భుతాలు చూశారు. కానీ ఇంకా వాళ్ళలో విశ్వాసం రావట్లేదు. కాబట్టి వాళ్ళని ఎడారి మార్గం గుండా తీసుకెళ్ళి వాళ్ళని ఆకలి వచ్చే విధంగా చేశాడు. ఏం చేశాడు? ఆకలి కష్టం వచ్చింది. కొన్నిసార్లు ఆకలి కష్టం వస్తుంది కదా మనిషికి, ఆరోగ్య కష్టం లాగా ఆకలి కష్టం వస్తుంది. ఆకలి కష్టం కలగాల వీళ్ళకి అని దేవుడు అనుకున్నాడు. ఎందుకు ఆ కష్టం గుండా వాళ్ళని రప్పించాడనంటే, ఆ కష్టం గుండా వాళ్ళు ఫీల్ అయినప్పుడు, అప్పుడు ఆ కష్టంలో నేను వాళ్ళకి మన్నానిస్తే అప్పుడు దేవుడు ఉన్నాడు రా నాయన అనని మనం అనుకోవాలనే ఉద్దేశంతో ఆయన ఆ విధంగా చేశాడు. ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం 3వ వచనం చదువుతున్నాను చూడండి. యెహోవా మిమ్మల్ని అణిచివేసి ఆకలితో ఉండనిచ్చాడు. తర్వాత మీ పూర్వీకులు ఎన్నడూ చూడని, మీకు ఇంతకు ముందు తెలియని మన్నాతో ఆయన పోషించాడు. యెహోవా ఎందుకు ఈ సంగతులు జరిగించాడు? ఎందుకంటే మనుషుల్ని ఆహారం మాత్రమే బతికించదు అని మీరు తెలుసుకోవాలని ఆయన కోరాడు గనుక, మనుషులు యెహోవా నోట నుండి వచ్చే ప్రతి మాట వలన బ్రతుకుతారు. అసలు వాళ్ళకి ఆ ఆకలి కష్టం ఎందుకు వచ్చిందంట? వాళ్ళు సంపాదించుకోవడానికి శక్తి లేక కాదు, వాళ్ళు సోమరిపోతులుగా ఉన్నారు కాబట్టే వాళ్ళకి ఆకలి వచ్చింది కాదు. వాళ్ళు బద్ధకస్తుల్లాగా ఉన్నారు కాబట్టే వాళ్ళకి ఆకలి వచ్చింది కాదు. బయట ఎకానమీ సరిగ్గా లేదు కాబట్టే వాళ్ళు ఆకలితో ఉండాల్సిన పరిస్థితి వచ్చింది కాదు. బయట కరోనా వైరస్ వచ్చింది, అందువల్ల వాళ్ళు ఆకలితో ఉండాల్సిన పరిస్థితి వచ్చింది కాదు. అసలు ఎందుకు వచ్చిందనంటే, దేవుడు ఒక పాఠం నేర్పించాలనుకున్నాడంట. ఏంటా పాఠం అంటే, మీరు బ్రతికేది భూమి మీద తినేటువంటి ఆహారం చేత మీరు బ్రతకడం లేదు, నేను మిమ్మల్ని బ్రతికించాలనుకుంటున్నాను కాబట్టి మీరు బ్రతుకుతారు అనే పాఠం చెప్పాలనుకున్నాడు. కాబట్టి వాళ్ళకి ఆకలి కష్టం వచ్చింది. కాబట్టి అటువంటి సమయాల్లో దేవుడు ఆ పాఠం నేర్పించాలనుకున్నప్పుడు, ఒక వ్యక్తి ఎంత కష్టపడి పనిచేసేవాడన్నా సరే ఆ వ్యక్తికి ఆకలి కష్టం వస్తుంది. ఎందుకని? దేవుడు ఆ పాఠం నేర్పించాలనుకున్నాడు కాబట్టి ఆ కష్టం అనేది వాళ్ళకి వస్తుంది అనమాట. దేవుడు ఆ కష్టాన్ని కూడా చూడండి, ఆ కష్టంలో ఆకలిని ముందు వాళ్ళకి బాగా కలిగజేశాడు. ఎడారిలో ఆహారం ఎక్కడన్నా దొరకద్దా? ఎడారిలో ఆహారం దొరకద్దా? వాళ్ళని అడవుల్లో గుండా తీసుకోపోవచ్చు, కానీ ఎడారిలోనే ఎందుకు తీసుకెళ్ళాడంటే, ఎడారిలో ఏ ఆహారం కూడా ఉండదని. కాబట్టి దేవుడు అక్కడ ఏం చేశాడనంటే, ఎడారిలో మన్నాని పైనుంచి కురిపించాడు. ఏం చేశాడు? ఆ విధంగా వాళ్ళు ఎడారిలో వెళ్ళేటప్పుడు వాళ్ళ ఆహారం కోసం అడిగినప్పుడు దేవుడు ఆకాశం నుంచి మన్నాని కురిపించాడు. దేవుడు అనుకోండుంటే ఆ మన్నాని ఆ ఎడారిలోనే ఒక చిన్న మొక్కలు మొలిపించి ఆ మొక్కల ద్వారా మన్నా వచ్చే విధంగా చేసి ఉండొచ్చు. కానీ దేవుడు భూమి మీద నుంచి ఎందుకు మొలిపించలేదు? ఒకవేళ వాళ్ళు భూమి మీద నుంచే మొలిపించి ఉండుంటే, ఆ భూమి మీద నుంచి ఏదో చెట్టు వచ్చిందిలే, ఆడవాడి చెట్లు ఉంటాయి కదా, ఎడారిలో కూడా ఈ చెట్టు ఉన్నాయి, ఆ చెట్టు ద్వారా బతికే మధ్యలో దేవుడే ఉంది అని మనం అనుకుంటామని, భూమి ద్వారా పండే పంట మనుషులు తింటారు. కానీ మీకు ఇచ్చేది నేను అని తెలియాలనంటే, భూమి నుంచి వచ్చిన ఆహారం మీకు ఇవ్వను అని అన్నాడు. ఒకవేళ దేవుడు వాళ్ళకి ఇవ్వాలనుకుంటే, పైనుంచి పడే మన్నాన్ని ఇవ్వాలనుకుంటే, పైనుంచి వంకాయలు, బెండకాయలు, చిక్కుడుకాయలు పడే విధంగా చేయొచ్చు. కానీ దేవుడు మన్నాని పడే విధంగా చేశాడు. ఎందుకు చేశాడు? ఒకవేళ పైనుండి వంకాయలు, చిక్కుడుకాయలు, బెండకాయలు పడి ఉంటే, ఇదేదో ఆహారంలో ఎట్టో ఒకటి పడి ఉన్నాయి అని అనుకుంటారు వాళ్ళు. కానీ ఇంతవరకు భూమి మీద లేనటువంటి ఒక కొత్త ఆహారాన్ని వాళ్ళ కోసం సృష్టించాడంటే, నిజమేరా, దేవుడు నిజంగా ఆహారం ఇచ్చేవాడురా అని వాళ్ళు గుర్తించాలని, వాళ్ళు తెలుసుకోవాలని దేవుడు వాళ్ళకి ఆ కష్టం ఇచ్చాడు. కాబట్టి భూమి నుంచి మొలిపించలేదు, ఏదో అంతవరకు వాళ్ళకి తెలిసినటువంటి పండ్లు, కూరగాయలు, ఉల్లగడ్డలు, చాంగడ్లు అవి పంపించలేదు. ఒక కొత్త ఆహారం ద్వారా పంపించాడు. ఏంటంటే, ఇది ఎవ్వరికీ లేనటువంటి, ఇంతవరకు ఏ పూర్వీకుడు చూడనటువంటి ఆహారం. దీనివల్ల మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే, మనిషికి ఆహారం ఇచ్చేది నేనే అని మీరు తెలుసుకోవాలి. అట్లా మీరు విశ్వసించాలి. రేపు పొద్దున మీకు ఆకలి వచ్చినప్పుడు అన్నా సరే దేవుడు సహాయం చేస్తాడు. ఆ రోజు ఎడారిలో ఏ విధంగా అయితే మన్నాని మాకు ఇచ్చాడో, ఈరోజు మాకు రాబోయేటువంటి మరో ఆకలి కష్టంలో అన్నా సరే దేవుడు మాకు సహాయం చేస్తాడు అని వాళ్ళు నమ్మాలనే ఉద్దేశంతో దేవుడు ఆ పని చేశాడు. ఈజిప్ట్ దేశంలో వాళ్ళు ఉన్నప్పుడు అక్కడ చాలా వెల్ స్ట్రక్చర్డ్ అన్నమాట. ఈజిప్ట్ అనేటువంటిది చాలా పెద్ద సిటీ. అక్కడ ఏ విధంగా అయితే కాంట్రాక్ట్ వర్కర్లు ఉంటారు, అక్కడ గవర్నమెంట్ ఆఫీసర్లు ఉంటారు, లేబర్లు ఉంటారు, వీళ్ళందరి చేత పని చేపిస్తారు. ఎటు వెళ్ళినా కానీ 24 గంటలు వాళ్ళకి పని ఉంటుంది. 24 గంటలు వాళ్ళకి పని ఉంటుంది. అక్కడ వాళ్ళు చేసే ప్రధానమైన పని ఏంటంటే సివిలైజేషన్. అంటే కాదు, ఇది ఈ కన్స్ట్రక్షన్స్ అన్నీ బాగా కడతారు చూడండి. ఈజిప్ట్ వాళ్ళు చేసే పెద్ద పని అదే.
ఈ బిల్డింగ్లన్నీ బాగా కట్టి మా దేశం ఎంత గొప్పదో చూడండి, మా దేశం ఎంత అభివృద్ధి చెందిందో చూడండి అని చూపించుకోవాలనేది వాళ్ళ యొక్క ఐడియా. ఎప్పుడైతే బిల్డింగ్లన్నీ బాగా కట్టడానికి మనుషులు ప్రయత్నం చేస్తారో అక్కడ లేబర్లు అయిన వాళ్ళందరికీ పని దొరకద్ది. అవునా కదా? లేబర్లు అయిన వాళ్ళందరికీ పని దొరకద్ది. ఆ పని చేసుకుంటారు, హాయిగా వాళ్ళు తింటూ ఉంటారు. అంటే భయ బాగా పని చేసుకోవడానికి పని ఉంది, ఒంట్లో ఆరోగ్యం ఉంది, కష్టపడడానికి సత్తా ఉంది, కాబట్టి మేమందరం ఇక్కడ బాగా సంపాదించుకొని తింటున్నాం అని వాళ్ళు అనుకుంటూ ఉండుండొచ్చు. కానీ ఎడారిలో వాళ్ళని ఏం చేశాడంటే వాళ్ళ మీద కంట్రోల్ చేయడానికంటూ ఏ మనుషులు లేరు, చేయడానికంటూ ఏ పని లేదు, ఏ బేల్దారి పని లేదు, ఏ కాంట్రాక్ట్ పని కూడా లేదు, ఇంకా చుట్టుపక్కల వాళ్ళు తాగడానికి నీళ్లు కూడా లేవు, తినడానికి ఆహారం కూడా లేదు, ఇంకా ఏదీ లేదు. ఇటువంటి పరిస్థితుల్లో దేవుడు వాళ్ళకి ఆహారం ఇచ్చాడంటే వాళ్ళు ఒక విషయం అర్థం చేసుకుంటాడు, నిజమేరా నాయన, దేవుడు లేకుండా మనం ఉండలేమురా అని వాళ్ళు తెలుసుకోవాలని ఆ కష్టం వచ్చింది. ఎందుకు వచ్చింది? నిజమేరా నాయన, నిజమే మామ, అసలు మనం దేవుడు లేకపోతే ఉండలేమురా. ఒకవేళ దేవుడు ఈజిప్టులోనే ఈ పాఠం నేర్పించుంటుంటే వాళ్ళు వేరే విధంగా అర్థం చేసుకునేవాళ్ళు. అంటే వాళ్ళు ఏదో పని చేస్తున్నారు కాబట్టి అక్కడ అన్ని పని చేసుకోవడానికి పనులు ఉన్నాయి, మంచి కన్స్ట్రక్షన్ వర్క్ జరుగుతుంది కాబట్టి అందువల్ల మేము పోషించబడ్డాం, కానీ ఇందులో దేవుడే ఉంది అని వాళ్ళు అంటారు. కానీ ఇక్కడ తినడానికి ఆహారం లేదు, నీళ్లు లేదు, చేసుకోవడానికి పని లేదు, ఇక ఏమి లేదు. ఇటువంటి పరిస్థితుల్లో ఉన్నట్టుండి దేవుడు మాత్రం వాళ్ళకి ఆహారం పెట్టాడు అని అన్నప్పుడు, వా నిజంగా దేవుడు లేదు మనం బతకలేమురా, దేవుడే కదరా మనకు ఆహారం పెట్టేదా అని వాళ్ళు తెలుసుకోవాలనే ఉద్దేశంతో, దేవుడే అని వాళ్ళు తెలుసుకోవాలనే ఉద్దేశంతో వాళ్ళకి ఎడారిలో ఆ ఆహారం అనేటువంటి కష్టాన్ని దేవుడు వాళ్ళకి ఇచ్చాడనమాట. అయితే వాళ్ళకి ఆ ఆహారం కష్టం ఒక్కటే రాలేదు, ఇంకా ఏం కష్టం వచ్చింది? నీళ్ళ కష్టం వచ్చింది. ఇంకా ఒకసారి వాళ్ళకి నీళ్ళ కొరత వచ్చినప్పుడు దేవుడు బండ నుంచి నీళ్ళు ఇచ్చాడు. దేవుడు లేకపోతే మనం నీళ్లు తాగలేమరా, మనందరం భూమి మీద సముద్రాలు నదులు ఉన్నాయి కాబట్టి నీళ్లు తాగుతాం అనుకుంటున్నాం, కానీ అసలు మనిషికి నీళ్ళు ఇచ్చే దేవుడేరా అని వాళ్ళు తెలుసుకున్నారు. ఆ నీళ్లు చేదుగా ఉన్నప్పుడు ఆ చేదుగా ఉన్న నీళ్ళని మంచిగా మార్చాడు. ఆ తర్వాత దేవుడు ఇంకా వాళ్ళకి ఒకసారి వాళ్ళు అడిగితే పైనుంచి పక్షుల్ని, క్వీల్ని కింద పడేటట్టుగా చేసి వాళ్ళకి మాంసాన్ని ఇచ్చాడు. మనం మాంసం తింటా ఉన్నామని అంటే భూమి మీద ఉన్నాయని కాదురా, దేవుడు మనకు మాంసాన్ని ఇచ్చాడు కాబట్టి మనం మాంసం తింటున్నావురా అని చెప్పి వాళ్ళు అనుకున్నారన్నమాట. కాబట్టి ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే దేవుడు వాళ్ళకి ఈ రకరకాలైనటువంటి కష్టాల గుండా ఎందుకు పంపించాడంటే విశ్వాసాన్ని రకరకాలుగా పెంచాలని. ఉదాహరణ కింద ఎక్సర్సైజ్ అని చెప్పుకున్నాం కదా. ఉదాహరణకి ఈ విధంగా చేసామనుకోండి, కేవలం ఇక్కడ మాత్రమే కండరాలు పెరుగుతాయి, అవునా కదా? ఈ ఎక్సర్సైజ్ చేస్తే ఒకవేళ వెనకాల ఎక్సర్సైజ్ చేస్తే ఎక్కడ పెరుగుతాయి? ఒకవేళ ఈపుకి లేకపోతే కడుపులో 6 ప్యాక్ రావాలనుకోండి, 6 ప్యాక్ చేయాలంటే ఈ ఎక్సర్సైజ్ చేస్తే 6 ప్యాక్ వస్తుందా? చేతుల్లో కండరాల్లో, తొడల్లో కండలు రావాలనుకోండి, అప్పుడు కూడా ఈ ఎక్సర్సైజ్ చేస్తేనే తొడల్లో కూడా కండరాలు వస్తాయా? రావు. అంటే ఏ విధంగా అయితే కండల్లో ఒక కండ పెరగడానికి రకరకాల ఎక్సర్సైజ్ ఎట్లా చేయాలో మనిషి జీవితంలో కూడా విశ్వాసం పెరగాలంటే రకరకాలైనటువంటి ఎక్సర్సైజులు చేయాలన్నమాట. విశ్వాసాన్ని ఎక్సర్సైజ్ చేసేటువంటిది. కాబట్టి మనిషికి ఆహారం కష్టం వస్తుంది, తిండి కష్టం వస్తుంది, డబ్బులు కష్టం వస్తుంది, ఆరోగ్య కష్టం వస్తుంది. తర్వాత వాళ్ళకి ఆరోగ్యం కూడా కష్టం వచ్చింది, వాళ్ళకి వైరస్ వస్తుంది, చాలాసార్లు వాళ్ళకి వైరస్ వచ్చాయి. ఇట్లా రకరకాల కష్టాలు గుండా వాళ్ళకి అన్నిటికీ దేవుడు ఏం నేర్పించాలనుకుంటా ఉన్నాడు అని అంటే, దేవుడు ఉన్నాడు రా, ఈ మందులు ఉన్నాయి కాబట్టి మనం స్వస్థపడడం లేదు, దేవుడు స్వస్థపరుస్తున్నాడు కాబట్టే మనం స్వస్థపడుతున్నాం అని వాళ్ళు తెలుసుకోవాలి.